నా పేరు రామకృష్ణ. నాగల్గిద్ద మండల్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. నా మండల పరిధిలో బెల్ట్ షాప్లలో ఈ వైన్ షాప్ వాళ్ళు సప్లై చేసి మద్యం విక్రయిస్తున్నట్టు మా దృష్టికి సమాచారం వచ్చింది. గత గత జనవరి నెలలో, డిసెంబర్ నెలలో ఈ బెల్ట్ షాపులపై కేసులు చేశాము. మళ్ళీ బెల్ట్ షాపుల వారికి హెచ్చరిస్తున్నాము. ఎటువంటి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మా దృష్టికి వచ్చినట్టయితే కంపల్సరీ మళ్ళీ వారిపై కేసులు చేస్తామని కేసులు మేము కేసులు ఆల్రెడీ ఇంతవరకు చేసామండి. మేము బెల్ట్ షాప్ల పైన కేసులు చేసాం. మళ్ళీ మా దృష్టికి ఇక ముందు మళ్ళీ మా దృష్టికి వచ్చినా కూడా కంపల్సరీ వారిపైన కేసులు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఓకే. మా దృష్టికి రాలేదండి. ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మేము వెంటనే వారిపైన చర్యలు చేపడతామండి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మనూర్ నాగల్గిద్ద వైన్స్లు ఏవైతే ఉన్నావో ఈ వైన్స్లు పొద్దున 10 గంటలకు తెరవాల్సిన వైన్ షాపులు ఉదయం 5 గంటలకే తెరుస్తూ ఈ మద్యాన్ని అక్రమంగా ఆటోలలో బెల్ట్ షాపులకు తరలిస్తూ ఉన్నారు. దీనిపై తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ మద్యం విచ్చలవిడిగా ఒక టైం టేబుల్ లేకుండా ఎట్లయితే అమ్ముతూ ఉన్నారో కనీస అధికారులు, ఎక్సైజ్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇది తాగిన పేద వర్గాలు ఈరోజు అనారోగ్య పాలవుతూ అనారోగ్యానికి గురవుతూ మరణిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలు విధవరాలుగా అవుతూ ఉన్నారు, భర్తలను కోల్పోతూ ఉన్నారు. ప్రభుత్వం కనీసం కూడా వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిస్తూ వైన్ షాపులు, మనూర్ వైన్స్ మరియు నాగిలిద్ద వైన్ షాపులు విచ్చలవిడిగా మద్యాన్ని ఈరోజు గ్రామాలకు తరలిస్తూ ఉన్నారు. దీనిపై ఏదైతే అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వ అధికారులపై, ఎక్సైజ్ అధికారులపై లేదా మేము ఈ సందర్భంగా ఆర్పిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అధికారులు వెంటనే దాడులు చేయాలి, మద్యం అమ్ముతున్నటువంటి బెల్ట్ షాపులపై దాడులు చేయాలి, ఈ వైన్ షాపులపై సమయ పాలన పాటించని వైన్ షాపులపై కూడా దాడులు చేసి వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆర్పిఐ పార్టీ నుంచి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఆటోలలో కానీ లేదంటే డోర్ టు డోర్ కూడా మద్యం సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతున్నా కనీసం అధికారుల మట్టుకు నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక పేపర్లలో రోజువారీగా న్యూస్లు వచ్చినా కనీసం ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇంటింటికి సప్లై చేయడం వల్ల ఊర్లలో అనేక గొడవలకు దారులు తీసిన పరిస్థితి కూడా కనబడుతుంది. మద్యం షాపులు ముఖ్యంగా ఏంటంటే ఒకరికంటే ఒకరు ఆఫర్స్ కూడా ప్రకటించే పరిస్థితి కూడా ఏర్పడ్డది. ముఖ్యంగా కంటి కావచ్చు, అక్కడ తడికలు కావచ్చు, లేదంటే సిర్గాపూరు, లేదంటే ఇక్కడ కల్లేరు కావచ్చు, నిజాంపేట, అక్కడ లేదంటే కర్సుగుతికి సంబంధించిన ఆటోలు పెట్టి తరలిస్తున్న అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కూడా కనిపించే పరిస్థితి కనుక వెంటనే వీటిని బంద్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ బెల్ట్ షాపులు తీసుకెళ్లాలంటే ఆ షాప్ అక్కడే ఉంటే కనుక వీళ్ళు తీసుకొని రావచ్చు కదా. వీళ్ళు పెట్టి మళ్ళీ ఆఫర్స్ పెట్టి అన్నీ కూడా కార్మికులకు దాడులు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. గ్రామాల్లో కూడా అనేకంగా అంటే ఒక ఆటోలో పెట్టి డైరెక్ట్ అంటే కూరగాయలు కంటే విచ్చలవిడిగా ఈ మద్యాన్ని అమ్మకం చేపడుతున్న అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. అనేక సార్లు ఎక్సైజ్ ఎస్ఐలకు చెప్పినా కనీసం వాళ్ళకు స్పందన లేని పరిస్థితి కనిపిస్తుంది. నారాయణఖేడ్లో ఇది పూర్తిగా విచ్చలవిడిగా జరుగుతుంది కనుక వెంటనే అధికారులు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!